నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. 2025 జనవరి మాసానికి మాస ఫలితాలు. 2025 జనవరి అనగానే అందరికీ ఒక ఆలోచన ఏంటంటే ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అని. నిజానికి అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. జనవరిలో మరి కొత్తగా మనకేం మార్పు ఉంటుంది ఏంటి అంటే, నిజానికి మన సనాతన ధర్మంలో ఉన్న శాస్త్రీయతలో మనం ఎప్పుడు కూడా సంవత్సర ఫలితాలు అనేవి తెలుసుకునేటప్పుడు ముఖ్యంగా ఉగాది నుండి ఉగాది వరకే మనం తెలుసుకుంటాం. కానీ ఇది మన కన్వీనియన్స్ కోసం పెట్టుకున్నటువంటి గ్రెగేరియన్ క్యాలెండర్ ప్రకారంగా కొత్త సంవత్సరం ఆంగ్లేయులు ప్రపంచవ్యాప్తము ఇదంతా ఒకటి సిద్ధాంతం ఉంది కాబట్టి ఆంగ్ల నూతన సంవత్సరం అని చెప్తున్నాం. కానీ ప్రతి మాసంలో ఎలాగైతే మన గ్రహాలు గోచార రీత్యా సంచారం జరుగుతూ ఉంటుందో అదే ఉంటుంది. ఇక్కడ కొత్తగా ప్రకృతిలో వచ్చేటువంటి మార్పు కానీ గ్రహాల యొక్క గమనంలో కానీ ఎప్పుడు వాటి స్థితిని బట్టి, అంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రాశి మారడానికి కొంత సమయం పడుతుంది. చంద్రుడికైతే 2.5 రోజులకి ఒకసారి, అలాగే మరి ఇంకా మిగతా వాటికి ఒక శనిగ్రహం చూస్తే మనకు తెలుసు 18, అంటే చాలా పెద్ద గ్రహాలకు ఒకలాగా, చిన్న గ్రహాలకు ఒకలాగా, నెల లోపల తిరిగే వాటికి 45 రోజుల్లో తిరిగేవి. రవి లాంటి వాడు కరెక్ట్గా నెల వచ్చేసరికి మారుతూ ఉంటాడు. ఇలాంటివి గ్రహాల యొక్క గమనం ఉంటుంది. మరి ఇలా ఉన్నప్పుడు జనవరి మాసంలో ఎలా ఉంటుంది, ఏ రాశి అంటే గోచార రీత్యా ఏ రాశిలో ఏ గ్రహాలు ఉన్నాయని కనుక మనం ముందు చూసినట్టయితే, ఈ మాసంలో మనకు ముందు నుండి ఉన్నట్టుగానే రాహువు మనకి మీనరాశిలో ఉంటుంది, కేతువు కన్యారాశిలో. ఈ దాదాపుగా చాలా నెమ్మదిగా కదిలేటువంటి గ్రహాలు కాబట్టి ఇప్పుడప్పుడే మారే పరిస్థితి లేదు అన్నట్టుగా మనకు కొంత కాలం నుండి ఉన్నాయి. సరే, గురువు వృషభంలో ఉన్నాడు, సేమ్ వక్రించే ఉన్నాడు. తర్వాత కర్కాటక రాశిలో ఉన్నటువంటి కుజుడు మళ్ళీ వక్రగతిలో ఉన్నాడు. కాకపోతే ఈ నెల 21వ తారీఖు మళ్ళీ వెనక్కి వెళుతూ ఉన్నాడు, అంటే మిథున రాశిలోకి వెళుతూ ఉన్నాడు. తర్వాత ఇక బుధుడు దగ్గరికి వచ్చేసరికి వృచ్చికంలో ఉన్నాడు, 4వ తారీఖు మారి ఆయన ధనుసులోకి వెళ్తాడు. ఆ తర్వాత మళ్ళీ 25వ తారీఖు వచ్చేసరికి మకరంలోకి ప్రవేశిస్తాడు. ఇది మనకు బుధుడి యొక్క గ్రహస్థితి. ఇక రవి ప్రతి మాసానికి ఒకసారి మారుతూ ఉంటాడు. ముఖ్యంగా ఈ మాసంలో రవి యొక్క ప్రత్యేకత చాలా ఎక్కువ. ధనుసు రాశిలో ఉన్నటువంటి రవి మకరంలోకి మారడం వల్లే మనకి కొన్ని మార్పులు, ఉత్తరాయణ కాలం రావడం కానీ మకర సంక్రాంతి రావడం కానీ జరుగుతుంది. అలా రవి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇక శుక్ర శనులు ఇద్దరూ కూడా మనకి కుంభరాశిలో కనిపిస్తారు. మీనరాశిలో రాహు ఉన్నాడు అని చెప్పుకున్నాం. అయితే శుక్రుడు 28వ తారీఖు మనకి మీనరాశిలోకి వెళ్ళడం అనేటువంటిది ఉంటుంది. మరి ఇలాంటి గ్రహస్థితి ఉన్నప్పుడు, అంటే గ్రహాల యొక్క గమనం ఇలా ఉంది, మరి ఇలా ఉన్నప్పుడు ఒక్కొక్క రాశి వారికి ఎలాంటి ఫలితం కనిపిస్తుంది? ఎందుకు అంటే మనకి కొన్ని యోగించే గ్రహాలు ఉంటాయి, కొన్ని యోగించని గ్రహాలు ఉంటాయి. గ్రహాల యొక్క స్థితి, యుతి, దృష్టి వీటన్నింటి మీద మన యొక్క గ్రహస్థితి ఉంటుంది. ఏ మాసానికైనా, ఏ పక్షానికైనా, వారానికైనా దినఫలాల వరకు చూసుకున్నప్పటికి కూడా ఏ రోజుకి ఆ రోజు మారుతూ ఉంటుంది, ఎప్పటికప్పుడు ఉంటుంది. అలా మారుతున్నప్పటికి కూడా మనం దినఫలాలు చూసుకునే వాళ్ళు ఉంటారు, వారఫలాలు ఇలా చూసుకుంటూ ఉంటాం. దీనికి కారణం ఏమిటి అంటే, ఏదైనా సరే జరగబోయే పరిస్థితులలో వచ్చేటువంటి గ్రహాల మార్పు వల్ల మనకి ఏదైనా అనారోగ్యం, లేకపోతే ఆర్థిక ఇబ్బంది, లేక ఉద్యోగ చలనం ఇలాంటివి ఏవైనా ఉన్నప్పుడు దానికి తగు జాగ్రత్త తీసుకోవడం కోసం, లేదా కొన్నిసార్లు ఆ గ్రహాలని సంతుష్టిపరచడం కోసం మనం చేసేటువంటి గ్రహాల యొక్క పరిహారాలు ఇవి తెలుసుకుంటే గనక మనకు రాబోయే కష్టం నుండి కొంత తగ్గించుకోవడం, లాభం ఉంది అంటే దాని సద్వినియోగం ఎలా చేసుకోవాలి అనేటువంటి విషయాలు తెలుసుకోవడం కోసం మాత్రమే మనం ఎప్పుడు కూడా ఈ గ్రహాల యొక్క ఫలితాలను, అంటే మాస ఫలితాలు కానీ, వార ఫలితాలు కానీ, పక్ష ఫలితాలు కానీ, దిన ఫలితాలు కానీ తెలుసుకుంటూ ఉంటాం. అందులో భాగంగా మరి 2025 జనవరి మాసానికి మాస ఫలితాలు మనం ముందుగా రాశి వారీగా, అంటే ఒక్కొక్క రాశి 12 రాశులకు ఫలితాలు తెలుసుకుందాం.
తదుపరి రాశి ధనుస్సు. ధనుస్సు రాశి వారికి ఆహ్, ఎలా ఉంటుంది అంటే జన్మగురు ఉన్నాడు. పెద్దగా లాభం చేయకపోయినప్పటికీ నష్టం చేసేటువంటి పరిస్థితి అయితే లేదు. బుధుడు దోషపకారిగానే ఉంటాడు. తదుపరి ఆహ్, జన్మరవి అంటే ధనుసులో రవి ఉన్నంత కాలం మొదటి పక్షం అంతా కూడా దోషము. ఆహ్, గురుడు అనుకూలత కొంతుంటుంది. ఇప్పుడు అర్ధాష్టమ రాహువు యొక్క ఫలితాలు కూడా కొన్నుంటాయి. అష్టమ కుజుని దోషం కొంతుంది. ఇది 21 తర్వాత పోతుంది. సరే, అసహనం, కష్టపడ్డ ఫలితం పొందట్లేదు అనేటువంటి ఒక నిరాశ, నిస్పృహ దానివల్ల ఏమవుతుంది అంటే స్థానంలో కొద్దిగా ఇట్లా నిస్పృహ అని ఇవన్నీ ఉండేసరికి మనం అనుకున్నది అనుకున్నట్టు ఏం చేయలేకపోతాం. మానసికంగా ఎప్పుడైతే మనం అనుకున్నది అనుకున్నట్టుగా చేస్తున్నామో, చేసుకుంటూ పోతే దాని ఫలితం ఉంటుంది. ఒక ఇదిమిత్తమైనటువంటి ఒక చికాకు, మానసికంగా సంతృష్టి లేకపోవడం వల్ల దీనివల్ల అనేక రకాలైనటువంటి ఇబ్బందులైతే ఉంటాయి. అది దానివల్ల శారీరకంగా కూడా ఇబ్బంది పడతాం, మానసికంగా ఇబ్బంది పడతాం. చెప్పాలి అంటే గత 45 రోజులుగా ఈ కష్టాల్లోనే ఉన్నాం. ఇలాంటి కష్టాల్లోనే నడుస్తుంది. అయితే ఇప్పుడు ఈ రాశి వారికి రెండవ పక్షంలో గనుక ఆలోచించినట్టయితే 15 నుండి ఈ మార్పయితే ఉంటుంది. చక్కటి రిలీఫ్ అయితే వస్తుంది. నెమ్మదిగా ఇప్పటివరకు ఉన్నటువంటి కష్టకాలం పోతూ మనం అనుకున్న అనుకూల పరిస్థితులు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే మొత్తంగా ఇది ఎలా ఉంది అంటే మొదటి పక్షంలో ఒకలాగా, రెండవ పక్షంలో ఒకలాగా ఉంది కాబట్టి మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఈ రాశి వారికి. అంటే ముందు నుండి కూడా మనం చెప్పినట్టు ఒక్కొక్క రాశి వారికి మిశ్రమ ఫలితాలు, ఒక్కొక్క రాశి వారికి లాభాలు, ఒక్కొక్క రాశి వారికి నష్టాలు. లాభం ఉన్నా, నష్టం ఉన్నా మనం ఏం చేస్తున్నాము అంటే ఆ గ్రహాల అనుకూలత కోసం పాటుపడ్డం, అలాగే దేవత అనుగ్రహం కోసం మనం శ్రమపడ్డం. ఈ 2 చేస్తాం. ఈ 2 చేసి ఏవి చేయకూడదు, ఏవి చేయాలి, ఇది కదా మనం ఆలోచిస్తుంది. అలా గనక చూసినట్టయితే ధనుసు రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అంటే ఆర్థికంగా వచ్చేటువంటి సంపదను కష్టపెట్టుకోకూడదు. ఇప్పటికే 45 రోజులుగా అంటే నెలన్నర రోజుల నుండి చాలా కష్టపడుతున్నటువంటి మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పడుతున్నటువంటి ఈ పరిస్థితి నుండి కొంత దాటుకొని ముందుకు పడడానికి కొద్దిగా మనకి 15వ తారీఖు నుండి అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆ పరిస్థితిని ఆహ్వానిస్తూనే ఇంకా అంతకంటే వరస్ట్‌గా వచ్చేటువంటి సిచ్యువేషన్ రాకుండా ఉండాలంటే మనం మాట్లాడేటప్పుడు, మనం సమాజంలో కదులుతూ ఉన్నప్పుడు, మనం చేసేటువంటి పనుల యొక్క ఆర్థిక వ్యవహారాల్లో అలాగే ఆర్థికంగా, హార్దికంగా అంటే మనం మన వాళ్ళతో, బంధువులతో వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ప్రేమగా మాట్లాడడం, అనుకూలంగా మాట్లాడడం, లేదంటే మనం మంచి మాట్లాడినా చెడుగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆర్థికంగా, హార్దికంగా మంచిగా మాట్లాడడం అంటే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతదంటారు కదా! ముఖ్యంగా అసలు ధనుస్సు రాశి అంటేనే రాశ్యాధిపతి గురువు. గురువు అంటేనే కొంచెం ఎప్పుడు కూడా మార్గదర్శనంలో ఉంటూ పెద్దతరంగా ఉండేటువంటిది ఈ రాశి వారి యొక్క లక్షణం. మరి ఇలా ఉన్నటువంటి వాళ్ళు అనుకోకుండా మనం చికాకు పడి ఇంత కొంతకాలంగా నాకు కష్టాలు వస్తున్నాయని ఆ చికాకుల్ని పెంచుకుంటే ఎప్పటికీ నష్టంలో అలాగా మన మంచి పేరు పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే కేవలం పేరు కోసం అన్నదే కాదు, మనము ఉండేటువంటి మన యొక్క రాబోయే కాలంలో ముందు మార్గదర్శనంగా ఉండేటువంటి స్థితి ఉండాలంటే చక్కగా మనం మాట్లాడేటువంటి మాటలు, సమాజంతో కదులుతూ ఉన్నప్పుడు ఉండేటువంటి కదలికలు, పెట్టుబడి ఆలోచన విధానాలు సక్రమంగా ఉంటే అంతా బాగుంటుందని చెప్పొచ్చు. ఇప్పటివరకు మనం చూసినటువంటి అంటే గ్రహాల యొక్క గమనము, వాటి వల్ల మనకున్నటువంటి యోగించే గ్రహాలు, యోగించని గ్రహాల మూలంగా మనకొచ్చేటువంటి కష్టాలు, నష్టాలు, ఇప్పటివరకు కొన్ని రాసులకి అర్ధాష్టమ శనిలో ఉన్నారు, కొన్ని రాసులు ఏళ్ళనాటి శనిలో ఉండి చివరి దశలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనము ఎలా ఏంటి అంటే గనక ఆలోచించినట్టయితే మరి గ్రహాల యొక్క అనుకూలత ఉండాలి, ఇష్టదేవత యొక్క అనుగ్రహము ఉండాలి. అందుకోసం మనం చేయవలసినటువంటిది ఏమిటి అంటే ముఖ్యంగా ఇక్కడ శని యొక్క వక్రగతి, దీని మూలంగా వచ్చేటువంటి ఫలితాలు ఇవన్నీ మనం చూస్తున్నాం కాబట్టి తప్పకుండా ఈ మాసంలో మాసం పక్షాల్లో అంటే ప్రతి పక్షంలో కూడా ఒకసారైనా కనీసం నవగ్రహ మండపానికి వెళ్ళడం అనేటువంటిది తప్పనిసరిగా చేయాల్సినటువంటిది. మనం రాశి వారీగా చెప్పుకుంటున్నటువంటి మన రాశిలో చెప్పుకున్నటువంటి గ్రహాల అనుకూలత కోసం తప్పనిసరిగా మూల మంత్రాలని చదువుకోవడం ముఖ్యమైనటువంటిది. అంతేకాదు మొదటగా ఉన్నటువంటి ధనుర్మాస పరిస్థితి, దానివల్ల విష్ణుమూర్తి విష్ణు రూపాల్లో ఏ రూపాన్నైనా మనం ప్రార్థించడము,
అలాగే శివాలయానికి వెళ్ళడం. ఈ 2 తప్పనిసరిగా చేయాలి. ఇవేవి మనకు వీలు కాలేదు. ఎలా చేయాలి? ఏం చేయాలి? మరి నాకు గ్రహస్థితి మార్పు ఉండాలి. ఇదంతా నేను ఆనందంగా ఉండాలి, హాయిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అని యోచించేవాళ్ళు మనుషులకు. కాకపోతే గోశాలకు వెళ్ళడం, గోగ్రాసం ఇవ్వడం ఇది మన వల్ల కాలేదు. మన ఇంట్లోనే మనం చేస్తున్న చోట, మనం ఉన్నటువంటి చోటనే ఉన్నటువంటి కార్మికులకు ఎవరైనా సరే అన్నం ఒకరోజు భోజనం పెట్టించడం కానీ, వారికి కావాల్సినటువంటి వస్తువుల్ని దానం చేయడం కానీ చేసినట్టయితే మనకున్నటువంటి గ్రహాల అననుకూలత పోయి అనుకూలత వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎవరైనా సరే అందరం అనుకూలంగా ఉండాలి, గ్రహాల అనుకూలంగా ఉండాలి, దేవతల యొక్క అనుగ్రహం ఉండాలి. దీనికి కూడా దేవతానుగ్రహం కోసం ఇష్టదేవతా ప్రార్థన అనేటువంటిది మర్చిపోకుండా చేయాలి. లేదు బయటకు వెళుతున్నాం, ఏ కష్టం రాకుండా ఉండాలి అని అనుకున్నప్పుడు మనం తప్పనిసరిగా ఏదైనా ఒక చిన్న శ్లోకం రాముడికి సంబంధించినటువంటిది ఏదైనా సరే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అంటాం కదా. ఇది చదివితే ఎప్పుడూ కూడా ఎక్కడా కష్టం ఉండదు. ఇంత పెద్ద శ్లోకం మాకు కష్టం అండి అనుకుంటే కనీసం ఆ అమ్మని తలుచుకోండి, శ్రీమాత్రే నమః అనుకోండి. శ్రీమాత్రే నమః అనుకుంటూ మనం ఏదైనా పని మొదలుపెట్టినా బయటకు అడుగుపెట్టినా మనం ఇలా చేసినట్టయితే మనకు ఉన్నటువంటి కష్టాలన్నీ పోయి అనుకూలమైనటువంటి పరిస్థితిలో అన్ని మాసాల్లాగానే మనం అందంగా మనందరం కూడా ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఆ సంతోషంగా ఉన్న వాళ్ళలో మనం తప్పనిసరిగా ఉండాలి అని కోరుకుందాం. సర్వే జన సుఖినో భవంతు అందాం.